నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్న శ్రీమతి చిల్లకూరు వెంకట సుబ్బమ్మ బాలికోన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు మాధవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీలు, జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ, జాతీయ బాలిక దినోత్సవం ముఖ్య ఉద్దేశం బాలికల హక్కుల పట్ల అవగాహన పెంచడంతో పాటు లింగ వివక్షను రూపుమాపాలని, బాలిక విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆడపిల్లకు జన్మనివ్వాలి అనే స్టేజ్ ఇప్పుడు వచ్చాం. అందుకని ఒకప్పుడు మనకి ఉన్న సంశయం ఏంటంటే ఆడపిల్లను పుట్టనిద్దాం, ఫస్ట్ పుట్టిన తర్వాత ఎదగనిద్దాం. వాళ్ళు ఎదిగే క్రమంలో కూడా చాలా చాలా బాధలు. అంటే ఇంట్లో ఒక జెండర్ బయాస్, అబ్బాయికి అయితే ఒకలాగా, అబ్బాయి అయితే ప్రైవేట్ స్కూలు, అమ్మాయి అయితే గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే ఈ అమ్మాయికి 10th అవ్వగానే పెళ్లి చేసేయచ్చు, అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ అబ్బాయి మాత్రం మనల్ని పెంచుకొని మనకి ఉద్యోగం సాధించి మనల్ని అతనే మన ఇంటిని సరిదిద్దాలి. కాబట్టి ఆ అబ్బాయికి ప్రైవేట్ స్కూలు. ఇటువంటి జెండర్ బయాస్ ఇదంతా పోనిచ్చేసి అది కూడా దాటుకుని మనం వచ్చాం. ఇప్పుడు అందరికీ చదువు కావాలి. ఆ ఉద్దేశంతో చాలామంది చాలా రంగాల్లో చాలా ఉన్నతి సాధించారు. మనం చాలా చూస్తూ ఉన్నాం. ఒక ఐపీఎస్ ఆఫీసరు వాళ్ళ నాన్న కానిస్టేబుల్గా ఉంటే ఈ అమ్మాయి వెళ్ళి అతని దగ్గర సాల్యూట్ తీసుకోవడం, అది ఎంత ఉన్నతమైన అమ్మాయి ఇచ్చిన వాళ్ళ తండ్రికి గురుదక్షిణలాగా.